హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. జుడిషియరీని చాలా మంది నిందిస్తున్నారు, డేట్ల మీద డేట్లు వస్తాయి. ఆయన బాధని మనం అర్థం చేసుకుంటాం తప్ప సిస్టమ్ని తప్పుపడతాం తప్ప అని నేను అంటాను. డేట్ల మీద డేట్లు రావడము అనేది వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? 150, 160 కోట్లు అఫీషియల్ అన్అఫీషియల్ 200 కోట్లు కూడా ఉండొచ్చు. కోట్లు ఏమో ఇన్ని ఉన్నాయి. సంజాయిస్తాం తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. జడ్జెస్, మెజిస్ట్రేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వీళ్ళకి అర్థం అవ్వదా అని. మళ్ళీ డేటా మీ వల్ల కాదా, మాకు ఎన్ఓసి ఇచ్చేసేయండి, మేము వేరే అడ్వకేట్ ఎత్తుక్కుంటాము, మీరు ఇంతే మనం మన మీద కంప్లైంట్స్ ఇస్తాము, మన మీద గొడవ పడతాము. హెడ్స్ అండ్ టైల్స్, అప్పుడప్పుడు హెడ్స్ పడుతుంది, అప్పుడప్పుడు టైల్స్ పడుతుంది. ప్రతిసారి హెడ్సే పడాలి అనుకునే పెళ్లి అనే ఆలోచనకి కూడా దూరం అయిపోతున్నారు సార్. స్పెషల్లీ కూతుర్లున్న తండ్రికి ఎంత భయంగా ఉంటుంది. వాళ్ళు 40 సార్లు వెళ్తే మనం 120 సార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ జుడిషియరీని నిందించడము, డేట్ల మీద డేట్లు వస్తుంది అనడము వీ కాంట్ డిస్కస్ ఇన్ టు ద డెప్త్ అది, బికాస్ వీఆర్ ఇన్ టు ద సిస్టమ్ కాబట్టి. సార్ అతుల్ సుభాష్ ఓకే, అందరికి రినౌండ్ పేరు అయిపోయింది ఇది. ఎందుకంటే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడము, లాట్ ఆఫ్ ఫ్యామిలీ లిటిగేషన్స్. బెంగళూరులో ఉంటాడు, కేసు ఏమో ఇక్కడ ఉత్తరప్రదేశ్. కరెక్ట్. సో ఈయన చనిపోవడానికి కారణము వైఫ్, అది సెకండరీ మనకి. ఓకే, జుడిషియరీని చాలా మంది నిందిస్తున్నారు, డేట్ల మీద డేట్లు వస్తాయి, అతను 40 టైమ్స్ వెళ్ళాడు ఈ లిటిగేషన్ కోసము అని. వాళ్ళు 40 సార్లు వెళ్తే మనం 120 సార్లు వెళ్ళిన సందర్భాలు ఉంటాయి, ఇంకా వెళ్తున్నాం ఆ కేసు కోసం. సార్ ఈ జుడిషియరీని నిందించడము, డేట్ల మీద డేట్లు వస్తుంది అనడము ఎంతవరకు రైట్ అంటారు? మీరు చూస్తే అందులో జడ్జిని కూడా నిందిస్తాం జరిగింది. ఏది ఆయన చనిపోయే సూసైడ్ నోట్లో. మరి అది బీయింగ్ అడ్వకేట్స్ వీ కాంట్ డిస్కస్ ఇన్ టు ద డెప్త్ అది, బికాస్ వీఆర్ ఇన్ టు ద సిస్టమ్ కాబట్టి. బట్ ఒకటి చూడండి, మనము డైలీ కోర్ట్స్కి వెళ్తున్నాము, మనం కూడా ఎంతో మంది జడ్జిలను చూస్తున్నాము. సిటీ సివిల్ కోర్టులో చూస్తున్నాము, వేరే కోర్ట్స్లో చూస్తున్నాము, కల్పతరులో చూస్తున్నాము, ఫ్యామిలీ కోర్ట్స్లో, సికింద్రాబాద్ కోర్టు, అన్ని కోర్ట్స్ మనం కవర్ అవుతున్నాము. వీఆర్ సీయింగ్ సో మెనీ జడ్జెస్ ఆల్సో. ఎక్కడ కూడా నాకు 1% కూడా డీవియేషన్ ఎక్కడా కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ అసలు అడ్వకేట్స్ కంటే కూడా వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నట్టు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళు వచ్చి చైర్లో కూర్చుంటే ఒక మధ్యలో 5 to 10 minutes తప్ప సాయంత్రం 6, 7, అప్పుడప్పుడు 5:30, 6 అయ్యే వరకు వాళ్ళు జడ్జిలకి కుర్చీలోంచి లెగుస్తానికి కూడా కుదరదు. అలాంటిది ఎవరో ఒకళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే అందరినీ తప్పు పడతాం, చాలా తప్పు. ఆ చనిపోయిన ఆయన ఆవేదన భరించలేక ఏదైనా రాసుంటాడు. బట్ స్టిల్ అది సబ్జుడిస్లో ఉంది కాబట్టి మనం అది అయ్యే వరకు ఏం మాట్లాడుకోలేము. ఎవరైనా ఇప్పుడు మీరు తీసుకోండి, పాలల్లో ఒక చుక్క బొట్టు విషయం కలిపితే పాలంతా విషయం అయిపోద్ది. అలా కళ్ళు చెట్టు కింద కూర్చొని పాలు తాగితే అది కళ్ళే అనుకుంటారు. 10 మంది దొంగల మధ్యలో ఒకటి నడుస్తూ ఉంటే ఆడిని దొంగే అనుకుంటారు. ఎవరో ఏదో పోలీసు వాళ్ళల్లో కూడా మీరు చూడండి 99% మంచోళ్ళే ఉంటారు, ఎవరో 1% ఎవరో ఎక్కడో తప్పు చేస్తారు. మన అడ్వకేట్స్లో కూడా చూడండి, కొంతమంది అటు వెళ్ళి కొల్లుడు అయిపోతారు. అవతల ఇప్పుడు వైఫ్ డైవర్స్ చేస్తానికి వస్తే మళ్ళీ అదే అడ్వకేట్ మళ్ళీ వేరే వాళ్ళతో కూడా కలిసి హస్బెండ్ది కూడా వాళ్ళ ఫ్రెండ్తోనే వేయించి కొల్లుడయి ఎవరో ఒక్కళ్ళిద్దరు ఉంటారు, కానీ అందరు అడ్వకేట్స్ అలా ఉండరు. అలా ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి సెక్టార్లో ఎవరైనా ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అందరినీ తప్పుపడటానికి ఉండదు అనిపిస్తుంది నాకు. ఆయన బాధని మనం అర్థం చేసుకుంటాం తప్ప సిస్టమ్ని తప్పుపడతాం తప్ప అని నేను అంటాను. శ్వేత గారు, సార్ జుడిషియరీ జస్టిస్ డినైడ్ అంటున్నారు, మరి ఈ డేట్ల మీద డేట్లు రావడము అనేది వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అసలు ఈ డేట్స్ అనేవి ఎందుకు వస్తాయి? వాళ్ళు అసలు డేట్ అనగానే డిప్రెషన్లోకి, మళ్ళీ డేటా మీ వల్ల కాదా, మాకు ఎన్ఓసి ఇచ్చేసేయండి, మేము వేరే అడ్వకేట్ని ఎత్తుక్కుంటాము, మీరు ఇంతే మనం మన మీద కంప్లైంట్స్ ఇస్తాము, లేకపోతే మన మీద గొడవ పడతాము ఆఫీస్కి వచ్చి అప్పుడప్పుడు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే నేను చాలామంది మీరు చూస్తూ ఉంటారు, మనం చాలా పేషెన్స్గా, మీరు కానీ నేను మిమ్మల్ని కూడా చూశాను, చాలామంది ఎంతో పేషెన్స్గా మీరు సంజాయిస్తూ ఉంటారు. అలాగే మనము అడ్వకేట్స్ వృత్తిలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంతో బాధల్లో ఉంటారు కాబట్టి మనం వాళ్ళని గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఇది పరిస్థితి నాయన, మన జనాభా ఇంత, మన ఇండియా పాపులేషన్ 150, 160 కోట్లు అఫీషియల్ అన్అఫీషియల్ 200 కోట్లు కూడా ఉండొచ్చు, కోట్లు ఏమో ఇన్ని ఉన్నాయి. జనాభా బట్టి డేట్స్ మనకు పెరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయి అని సంజాయిస్తాం తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్.
అయినా కూడా మనం అంత కూర్చోబెట్టి చెప్పినా కూడా కొంతమంది వినరు. ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము శ్వేత గారు. పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ అని వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? లేదు జ్యుడిషియరీ పీపుల్ ఇన్ జ్యుడిషియరీ మేబీ జడ్జెస్ మెజిస్ట్రేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వీళ్ళకి అర్థం అవ్వదా అని వాళ్ళు చెప్తారు కదండి. మనము మీకు తెలుసు కదా, జడ్జిలు చాలా మంది చెప్తూ ఉంటారు మీరు బయట కాంప్రమైజ్ అవ్వండి, మీ లాయర్ల దగ్గర కూర్చోండి, మీరు విడాకులు ఇలాంటివి ఉంటే కాంప్రమైజ్ అవ్వండి. పిల్లలు నలుగుతున్నారు మధ్యలో, ఆ పిల్లలు భవిష్యత్తు పాడవుతుంది అని జడ్జిలు కూడా చాలా మందిని తిడుతూ ఉంటారు, ఎవరిని క్లయింట్స్ని కూడా. అయినా కూడా వీళ్ళు ఈగోకి వెళ్ళి మొండితనానికి వెళ్ళి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటే మనం ఏం చేస్తాము ఇంకా శ్వేత గారు? సార్ నేను ఇక్కడ రీసెంట్ ఇన్స్టెన్స్ ఒకటి జరిగింది. చెప్పండి. ఉత్తరప్రదేశ్ కోర్టులో 72 ఇయర్స్ హస్బెండ్కి 75 ఇయర్స్ వైఫ్కి ఇప్పుడు లిటిగేషన్ ఎండ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ సుప్రీం కోర్ట్ కి రీచ్ అయింది. మన దగ్గర మీరు మర్చిపోతున్నారు, ఒక 6 నెలల క్రితం ఒక కేసు వచ్చింది, దగ్గర 65 ఏళ్ళు ఆయనకి. 20 ఏళ్ళు నడిచింది ఆ కేసు. సో మీరు ఇప్పుడు చెప్తే ఆ కేసు నాకు మన దగ్గరకు వచ్చిన కేసు చెప్తున్నా మీకు. 20 ఏళ్ళు అయిందండి ఆ కేసు. మరి మీరు మనవరాలు వచ్చి మనల్ని అప్రోచ్ అయింది, మా తాతయ్యది డైవర్స్ కేసు అని. మీరు ఆలోచించండి, సమాజం ఈగో ఇంకొక 10 ఏళ్ళలో చచ్చిపోతారు వాళ్ళు. 85 ఏళ్ళు 90 ఏళ్ళు వస్తే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. వాళ్ళు జీవితాంతం వాళ్ళు సాధించింది ఏంటి, వాళ్ళ మనవరాళ్ళకి ముని మనవరాళ్ళకి వాళ్ళు చూపించింది ఏంటి అంటే 20 ఏళ్ళు కోర్టులో కొట్టుకోమన్నారు. మొండితనం అంటే ఇలా ఉండాలన్నా కాదు కదా. భార్య భర్త అన్నాక అప్పుడప్పుడు భార్య పై చేయి ఉండొచ్చు, అప్పుడప్పుడు భర్త పై చేయి ఉండొచ్చు. సర్దుకుపోతుంది తప్ప హెడ్స్ అండ్ టైల్స్, అప్పుడప్పుడు హెడ్స్ పడుతుంది, అప్పుడప్పుడు టైల్స్ పడుతుంది. ప్రతిసారి హెడ్సే పడాలి అనుకునే భార్య కానీ భర్త కానీ ఉంటే విడాకులు తప్ప వేరే దిక్కు లేదు. సార్ యూజువల్లీ ఈ విడాకులు కూడా ఇద్దరిలో ఒకరు పంతానికి పోయి డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటారు కేసుని కాంప్రమైజ్ అవ్వకుండా. అలాంటప్పుడు పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. కరెక్ట్. ఇలాంటి స్థితిలో ఏం చేయాలంటారు? నేను అదే అంటున్నాను కదండి, మీకు తెలియదేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు బాగా నలిగిపోతారు. ఇలాంటి స్థితిలో ఒకటే చేయాల్సింది ఏంటి అంటే రీకన్సిలేషన్ చేసుకోవాలి, కూర్చోవాలి. మీలాంటి లేడీ అడ్వకేట్స్ సమాజంలో ఇవాళ మేల్ అడ్వకేట్స్కి సమానంగా మీలాగా లేడీ అడ్వకేట్స్ వచ్చారు. మాకంటే ఓపిక్గా నేను చూస్తూ ఉంటాను కదా, నేను కూడా అంతసేపు కూర్చోలేను. మీరు క్లయింట్స్ తోటి చాలా ఓపిక్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో ఇవాళ మీలాంటి లేడీ అడ్వకేట్స్ వస్తాం వల్ల చాలామంది అమ్మాయిలు వాళ్ళ బాధలు ఓపెన్గా చెప్పుకుంటానికి ముందుకు వస్తున్నారు. అలా చెప్పుకున్నప్పుడు మనలాంటి వాళ్ళని కలిసి వాళ్ళు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోయి ఇద్దరు పిల్లలు ఉంటే ఎలా వాళ్ళని చూసుకోవాలి, వీకెండ్స్ ఫాదర్ దగ్గర పంపించాలి, హాలిడేస్లో కొన్ని రోజులు ఫాదర్ దగ్గర ఉంచాలి, అప్పుడప్పుడు సినిమాకి మదర్ ఫాదర్ కలిసి తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు పిల్లల బర్త్డేకి మదర్ ఫాదర్ కలిసి రెస్టారెంట్ తీసుకెళ్ళాలి, వాళ్ళకి లంచ్ కానీ డిన్నర్ కానీ కలిసి చేయాలి. మీరు విడిపోయే ఉండండి, కానీ పిల్లలకి మాత్రం విడిపోయినట్టు ఉంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని రేపొద్దున వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ GWOP పిటిషన్స్ లో చూస్తుంటాం సార్, ఈ పిల్లల మీద విపరీతమైన స్ట్రెస్, వాళ్ళు విపరీతమైన ఒత్తిడికి మీరు బెంగళూరులో కేసు చేస్తున్నారు ఆల్రెడీ, గుర్తుందా? ఇద్దరు అమ్మాయిలు, దాని గురించి చెప్పండి. వైఫ్ చాలా మొండిగా ఇద్దరు మైనర్ పిల్లల్ని అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోయింది అక్కడికి. హస్బెండ్ హీఈస్ వెరీ ఇన్నసెంట్ పర్సన్, ఆయనే వాళ్ళ మెయింటెనెన్స్ అంతా చూస్తున్నాడు, వాళ్ళ చదువు గురించి కూడా హీఈస్ వెరీ మచ్ వరీడ్. అట్లాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు ఆమె లాగింది ఆ GWOP కేసు, ఓకే, కస్టడీ పర్మనెంట్ కస్టడీ తండ్రికి రాకుండా. ఇప్పుడు 18 years వచ్చేసినాయి అమ్మాయికి. ఆ అమ్మాయి తండ్రి దగ్గరకు వచ్చేసింది. రెండో కూతురు కూడా రెడీ ఉంది రావడం. కరెక్ట్. ఆ తండ్రితో నేను కూడా అప్పుడప్పుడు మీరు బిజీ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఆ తండ్రితో మాట్లాడితే ఆ తండ్రి పిల్లల పట్ల ఉండే శ్రద్ధ ఎంత ఉందంటే, సార్ నేను నా కూతురులతో ఉండేటప్పుడు వాళ్ళ క్లాస్లో ఫస్ట్ వచ్చేవాళ్ళు, ఇవాళది వాళ్ళు ఒక 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు సార్. ఇవాళ భార్య భర్త కలిసి ఉండకపోతే పిల్లల చదువులు కూడా నాశనం అయిపోతాయి అన్నది మనం చెప్పాలి, చూసే వీక్షకులకు చెప్పాలి. చదువులే పాడవడం కాదు, అసలు ఫ్యూచర్లో వాళ్ళు పెళ్ళి అనే ఆలోచనకి కూడా దూరం అయిపోతున్నారు సార్. అదొక పెద్ద సుడిగుండము, దాంట్లో మనం పడకూడదు అమ్మ నాన్న వాళ్ళ. స్పెషల్లీ కూతుర్లున్న తండ్రికి ఎంత భయంగా ఉంటుంది. మనం ఇంకో కేసు తీసుకోండి, లాస్ట్ సండే మనం కలిసారు. ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ముగ్గురు కూతుర్లో దగ్గర 2 కూతుర్లు మేజర్ అయ్యారు. ఆ తండ్రి ఎంత బాధపడ్డాడు మీ దగ్గర. అంటే సొసైటీలో వీళ్ళు ఇంటికి వెళ్తే వెనక్కి వస్తారు లేదా, ఆ తల్లి ఒక్కటే 3 కూతుర్లు వేసుకొని ఉంటే అసలు చూడగలుగుతుందా లేదా ఆ తల్లి అని ఈ తండ్రి రోజు ఏడుస్తూ ఉంటాడని చెప్పాడా లేదా. ఇవన్నీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు మనం ఇచ్చైనా అట్లీస్ట్ విడిపోయే జంటలకి మేము మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామంటే, అడ్వకేట్ శ్వేత కానివ్వండి, నేను కానివ్వండి, మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామంటే, దయచేసి విడిపోయే ముందు మాలాంటి అడ్వకేట్స్ని కలవండి.
కలిసి ప్రీవియస్గా మేము హ్యాండిల్ చేసిన కేసెస్లో అనుభవాలు ఏంటి, చేదు అనుభవాలు, ఎలా సఫర్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్ పిల్లలన్న తెలుసుకొని దయచేసి విడిపోవాలనుకుంటే విడిపోండి, కానీ మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి విడిపోండి, లేదా కలిసి ఉండండి. అంతేగాని మీ పంతాలకు పోయి ఈగోలకు పోయి సంవత్సరాల తరబడి కోట్లలో మీ జీవితాలు మీ పిల్లల జీవితాలని వృధా చేయకండి అని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా డివోర్స్ తీసుకునే వాళ్ళు, లేదు అని అంటే ఈ లిటిగేషన్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అనవసరమైన పంతాలకు పోయి పిల్లల్ని సఫర్ చేయడము, మీరు పర్సనల్గా సఫర్ అవ్వడము, ఇదంతా వేస్ట్. డివోర్స్కి వెళ్ళాలి అనుకుంటే ముందు ఒక అడ్వకేట్ని సంప్రదించండి, మా లాంటి అడ్వకేట్స్ దగ్గరికి రండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. అనవసరమైన కేసులు పెట్టుకొని దాన్ని సమస్యని పెద్దది చేసుకోకుండా కావాలి అని అంటే విడిపోండి, కానీ మ్యూచువల్ డివోర్స్ తీసుకోండి. అనవసరంగా పిల్లల్ని సఫర్ చేయొద్దు అనేది నేను అడ్వైస్ చేస్తాను.